బ్రేకింగ్ న్యూస్. రోజు రోజుకి పోలీసులు తలనొప్పిగా మారుతున్న నేరగాళ్లను పట్టుబడడానికి మన రాష్ట్ర హోంమంత్రి బ్లాక్ పోలీస్ అనే స్పెషల్ డిపార్ట్మెంట్ నియమించింది. అండమాన్ నుంచి స్పెషల్ ఆఫీసర్ రాథోడ్ని రప్పిస్తున్నట్లు అందిన సమాచారం. పైరసీ దొంగలను పట్టుకోవడానికి ఈ బ్లాక్ పోలీస్ డిపార్ట్మెంట్ నియమించినట్లు మన రాష్ట్ర హోంమంత్రి గారు చెప్పారు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా సమాచార స్రవంతి TV9. మీరు చూస్తున్న వ్యక్తి పేరు DCP రామచందర్. ఈ ప్రపంచంలో పనికిరాని విషయం ఏంటంటే ఇప్పుడు వీడి గురించి నేను మీకు చెప్పడం. వీడి జాబ్ కోసం బ్యాంకులో లోన్ తీసుకొని మరీ లంచం ఇచ్చాడు. ఇప్పుడు ఆ లోన్ తీర్చడానికి పట్టుబడ్డ పైరసీలను మళ్ళీ బ్లాక్ మార్కెట్ లోకి తరిమేస్తున్నాడు. ఈ పొట్టేడేంటి ఎంత బిల్డప్ ఇస్తున్నాడు అనుకుంటున్నారా? వీడేనండి మన బ్లాక్ పోలీస్ డిపార్ట్మెంట్ కి అధిపతి. May I come in, sir? Come in. 2P. This is my file, sir. ఇంట్రడక్షన్ లేకుండా ఇన్వాల్వ్ అవుతున్నావు. ఎవరు నువ్వు? నా పేరు రాథోడ్ సార్. నేను అండమాన్ నుంచి వచ్చాను. 22 యాక్సిడెంట్స్, 15 ట్రాన్స్ఫర్స్. ఒక్కరోజు కూడా జీతం తీసుకోలేదు. వెరీ ఇంట్రెస్టింగ్. ఏ డబ్బంటే అవసరం లేదా? అవసరం అనేది ఎలా ఉంటుందో తెలుసా? రాత్రి 3 వచ్చిందని టీవీ చూస్తావు. ముమైత్ ఖాన్ మూవీ రిలీజ్ అయిందని తెలుస్తుంది. నువ్వు ఆవేశంగా వెళతావు. ఇక్కడ 50 రూపాయల టికెట్ 500 చేస్తావు. నువ్వు నిరాశ వెనక్కి తిరిగి వస్తావు. దారిలో నీకు సౌండ్ వినిపిస్తుంది. అదే ఐస్ క్రీమ్ బండి. ఆవేశాన్ని చల్లార్చుకుందామని నువ్వు వాడి దగ్గరికి వెళ్తావు. కానీ వాడు అర్ధరాత్రి ఐస్ క్రీమ్ 500కు అమ్ముతాడు. డబ్బు అనేది చాలా అవసరం. అది మనలాంటి వాళ్ళకి చాలా అవసరం. ఎవరు చెప్పారు సార్ నాకు మనీతో అవసరం లేదని? మా అత్తకి మావకి మాట ఇచ్చాను సార్. ఇచ్చిన మాట ఎక్కడ తప్పుతానేమో అని ప్రతి క్షణం లంచం కోసం కష్టపడ్డాను సార్. అందుకే సార్ ప్రతి నెల జీతం ఇస్తున్నారనే సంగతే మర్చిపోయాను. హలో. అలాగే అలాగే మా వాళ్ళని 5 అవర్స్లో పంపిస్తున్నా. మన వాళ్ళ లోపల పంపించు. Hard as hell, battle anybody, I don't care, you down, I excel, they all fail, gonna tell double O must rock my bell. I've been waiting and debating for oh so long, just starving like Marvin for a Cool J song. If you cried, I thought I died, you definitely was wrong. It took a pill plus a voice to create a... He is Mr. Rathod, our new risk officer. He is Mr. Pit Pop, alias Papalodu. హలో. ఈ నీకు కదకే. And he is Mr. Stephen. చెప్పడానికి ఏంటి? And he is Mr. Anthony. హలో. గ్లాడ్ టు మీట్ యూ. ఓకే ఆఫీసర్స్, మీరు వెళ్ళి ఆ గుడుంబ సత్తుగాని పట్టుకోండి. సార్ బాబు పెళ్లి చేసుకునే ముందు వంట చేస్తానని మా ఆవిడ మాట ఇచ్చాను సార్. వెళ్ళాలి, టైం అవుతుంది. నాదొకటే కోరిక సార్. లంచాలు తీసుకొని బిల్గేట్స్ అంత వాడినయ్యి ఈ లంచ వ్యవస్థనే నిర్మూలించాను సార్. మిస్టర్ స్టీఫెన్, నువ్వైనా ఇల్లాన్ని పట్టుకోవా? బయట కర్ఫ్యూ సార్, నేను వెళ్ళను, నాకు భయం. అబ్బా, అరే నీ దగ్గర రూపాయి ఉందా? తలనొప్పిగా ఉంది, పోయి చాయ్ పట్టరా.
వద్దు పీటర్ వద్దు, ఏసీ పనిచేయడం లేదు, ఫ్యాన్ కూడా లేదు. ఆడంతే ఆడు మారడు. నీకు కావాల్సింది తిట్టియేగా, పోయి నేను తీసుకొస్తా. పిలిచారండి సార్? థ్యాంక్ యూ సార్. రాతోడు ఈరోజు కర్రీ ఏం చేసావు? పప్పు సార్. తెచ్చవా పీటర్? ఇది కుటుంబ సత్తిగడి ఫైలు. ఈ క్యాంటీన్ తోడుగా ఇస్తున్నాను. మీరిద్దరు వెళ్ళి వాడిని పట్టుకొని రండి. ఎవరు సార్ కుటుంబ సత్తి? ఇలా రావయ్యా, ఇంకా కొంచెం దగ్గర రావయ్యా. ఎవడైతేనేవో గొట్టంగాడు పోయి పట్టుకునేదానికి. Buffalo soldier, dreadlock rasta. It was a buffalo soldier in the heart of America, stolen from Africa, brought to America, fighting an arrival, fighting for survival. If you know your history, then you would know where you're coming from. Then you wouldn't have to ask me who the heck you would think I am. I'm just a buffalo soldier in the heart of America, stolen from Africa, brought to America. Said he was fighting on arrival, fighting for survival. Said he was a buffalo soldier in the war for America. Said he, why yo yo, why yo yo yo, why yo 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 yo, why yo yo, why yo yo yo, why yo 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 yo. Buffalo soldier trod into the land. Whoa. Said him on the land and make him on the hand. Trod into the land. Yeah, yeah. Said he was a buffalo soldier in the war for America. Buffalo soldier, dreadlock rasta, fighting an arrival, fighting for survival, driven from the mainland to the heart ఇక్కడే కదా గుడంబ గుడి. singing, why yo yo, why yo yo yo, why yo 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 yo, అదే సార్. why yo yo, why yo yo yo. అయ్యా నీ కాలు పట్టుకుంటానే, వదిలే ప్లీజ్. నీ కాలు పట్టుకుంటానే. కత్తులు పట్టుకున్నా సరే, కాళ్ళు పట్టుకున్నా సరే, ఏది పట్టుకున్నా సరే అయ్యా వదలరా ప్లీజ్ సార్. అయితే తప్పుకోబే.
కమాన్ నుంచి వచ్చింది నువ్వేనా? సూపర్ ఫిగర్. ఎంత మూడొస్తే మాత్రం ఎక్కడ పడుకుంటావా? చిప్పాడు లే. ఆహా. ఏయ్, వావ్, నైస్ చేస్టియా. సూపర్ 6. కమాన్ రాథోడ్. హాయ్, ఐఎమ్ జిగురు జింగానియా. నైట్ వస్తావా? కమాన్. సర్లే, తర్వాత మీట్ అవుదాం. బాయ్. నువ్వేంట్రా కొట్టంగా? Twinkle, twinkle, little star, how I wonder what you are, how I wonder what you are. Oh, twinkle, twinkle, little star, how I wonder what you are, how I wonder what you are. హలో సార్, అది అట్టుపండు తొక్క జారిపడ్డాను సార్. ఓకే సార్, సరే సార్, వచ్చేస్తున్నాం. పద సార్, పిలుస్తున్నారు. I hate dogs, but I love dogs. ఏంటయ్యా ఈ పండు తొక్క తోలు? అది అట్టుపండు తొక్క మీద కాలేజ్ జారిపడ్డాను సార్. అయ్యయ్యో, అరటిపండు ఉందా? పాడైపోయిందా? యాంటోనీ, అదిగా సార్ అరటిపండు. యాంటోనీ, సారీ సార్. ఈసారి గాని మీరు వాడిని పట్టుకోకపోతే ఈ అందమైన ప్రపంచాన్ని వదులుకుంటారు. ఏంటి సార్, మీ సీట్ ఇచ్చేస్తారా? కాదు సార్, షూట్ చేశారు. మిస్టర్ యాంటోనీ, వేర్ ఇస్ పీటర్ పాప్? ఆ పాడైపోయిన అరటిపండు తెచ్చుకోనికి వెళ్ళండి సార్. ఏది ఆ పాడైపోయిన అట్టుపండు కోసం? షట్. ఏవయ్యా, దొరికిందా అట్టుపండు? అది పండుగ సార్, తొక్క. వద్దు పీటర్, వద్దు, ఇక్కడ రాదు. కోట్లిచ్చినా కొనుక్కోలేనంత అనుభూతిరా ఇది. ఒరే, ఎక్కడ పడితే అక్కడ పోయడం కాదురా,
రాథోడ్ కుక్కతో ఆడుకోవాలనిపించే బాలయ్య తెచ్చి పెడుతుంది. కాస్త ఖర్చు చేసి చికెన్ ముక్కవే తిని పెడుతుంది. కానీ కుక్కే కదా అని దాని దగ్గర బిస్కెట్ లాక్కోవాలనుకుంటే మాత్రం వేటాడేస్తుంది. అచ్చా, నువ్వు ఊర్ర కుక్క అయితే నేను పోలీస్ కుక్కనరా. అయితే పట్టుకోబే. రాతో మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వు వచ్చి మాట్లాడు, మనం పెళ్లి చేసుకుందాం. సార్ అలసిపోయారు, నేను తర్వాత పంపిస్తా, నువ్వు వెళ్ళు. త్వరగా వచ్చాయి. బాయ్. ఏంటి ఈ రోజు కూడా దొంగను వదిలేసావా? అవును సార్, అవును సార్. రక్షణ వ్యవస్థలో పరిగెట్టలేని పోలీస్ ఇది కాదండి. ప్రజలు కోరుతున్నది మార్పు, మార్పు కోరుతున్నది. దొంగను పట్టుకుంటే ఎంత, పట్టుకోపోతే ఎంత. తొక్కలోడు. నేను రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను సార్. నీలో ఒక దున్నపోతుని అడ్డగాడిదని చూస్తున్నాను రా. పోరా పో, నీ దేశానికి పట్టిన దరిద్రం వదిలింది. వాడెలాగో పోయాడు, వాడి ప్లేస్ లో నువ్వు వస్తావా? నేనా? వద్దు సార్, వద్దు. చేసి పట్టుకుంటావా? దమ్ముందా? వద్దు సార్, వద్దు. ఏది ఒకసారి తొడగొట్టు. వస్తే చచ్చిపోతారు. నన్ను చూసి కదా, వాడిని చూసుకొట్టు. ఈడా పాపం సార్. సార్, మీరు తొడగొట్టమంటే తొడగొడతా, తినమంటే తింటా. అంతేగాని దొంగను పట్టుకు మాత్రం నా వల్ల కాదు సార్. దాన్ని వేరే వాళ్ళని చూసుకోండి. ఎలా వచ్చు? నేను రిజైన్ చేస్తాను కదా సార్. మీ రిజైన్ లెటర్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు సార్. మీకు ఒక 1 month లీవ్ ఇచ్చారు. ఆ లీవ్ ఉన్నంత వరకు నన్ను మీ దగ్గర అసిస్టెంట్ గా చేయమని చెప్పారు సార్. ఇంకేటి సంగతులు? ఏమున్నాయి సార్, అంతా మామూలే. మనోళ్ళు దొంగల్ని పట్టుకోవటం, వాళ్ళకు 2 రోజులు ఉండి వాళ్ళు పారిపోవటం, మనకి అన్ని మామూలే కదా సార్. అయినా సార్, మీ రిజైన్ లెటర్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు సార్. మీరు ఇంకా లీవ్ లోనే ఉన్నారు. అయినా ఎవరు మిమ్మల్ని వదిలినా నేను మాత్రం మిమ్మల్ని వదలను సార్. Here's a little song I wrote. You might want to sing it note for note. Don't worry, be happy. In every life we have some trouble, but when you worry you make it double. Don't worry, be happy. Don't worry, be happy now. Don't worry, be happy. Don't worry.
worry, be happy. Don't worry, be happy. Don't worry, be happy. Ain't got no place to lay your head. Somebody came and took your bed. Don't worry, be happy. The landlord say your rent is late. He may have to litigate. Don't worry, be happy. Look at me, I'm happy. Don't worry, be happy. I give you my phone number. When you worry, call me. I make you happy. Don't worry, be happy. Ain't got no cash, ain't got no style, ain't got no gal to make you smile. But don't worry, be happy. Cause when you worry, your face will frown, and that will bring everybody down. So don't worry, be happy. Don't worry, be happy now. Don't worry, be happy. Don't worry, be happy. Don't worry, be happy. Don't worry, be happy. Don't worry, don't do it. Be happy. Put a smile on your face. Don't bring everybody down like this. Don't worry. It will soon pass, whatever it is. Don't worry, be happy. బ్రేకింగ్ న్యూస్. బ్లాక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి స్పెషల్ ఆఫీసర్ గా నియమితులైన రాథోడ్కి కుక్క కరిచింది. రాథోడ్ కొన్ని రోజులుగా లీవ్ లో ఉన్నాడని సమాచారం. డీసీపీ రామచందర్ మరియు ఇతర సిబ్బంది రాథోడ్ చూడడానికి వాళ్ళ స్వగృహానికి వెళ్ళినట్లు ఇప్పుడే అందిన సమాచారం. మరిన్ని వివరాలు వారు వచ్చిన తర్వాత వారిని అడిగి కనుక్కుందాం. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి TV9. సార్, మీరు బాధపడుతున్నారని రాతో మిస్టర్ రాథోడ్. అబ్బా చూసుకోవేరా. పర్వాలేదు పడుకో. నీ ఓవర్ యాక్టింగ్ చూడలేక చచ్చిపోతాను గానీ రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. ఓకే సార్. ఫ్రూట్స్ తేలేదా?
యాపిల్ రేట్లు పెరిగిపోయాయండి, అందుకే టమాటాలు తీసుకొచ్చా. మీరు తొందర రెడీ, తొందరగా ఈసారి ఆ గుడుంబ సత్తుగాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరూ మీ సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించుకోండి. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మీరు నా కాంటాక్ట్ లో ఉండండి. అందరం కలిసి ఇల్లాన్ని పట్టుకుందాం. ఓబే త్వరగా రారా. Stephen, why are you here? That thief pushed down me. Where? Here. Salis where? Shark on that side. Where? That side. Come on, let's go. Stop. You go this side, I go this side. త్వరగా రారా. త్వరగా పరిగెట్టురా. ఆగండ్రా. అటు కాదురా, ఇటు పరిగెత్తారా. రారా. అమ్మయ్యా.
చెప్పరా చెప్పు, నీ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? 10 రూపాయల కోసం 50 కోట్ల రూపాయల సినిమాని పైరసీ చేస్తారు కదా. సినిమాలు నమ్ముకున్న వాళ్ళ జీవితం ఏమైపోవాలరా? కల్తీ, అన్ని కల్తీ. గాలి, నీరు, నోట్లో పెట్టుకున్న మొద్దు కూడా కల్తీ చేస్తారు నా కొడుకున్నారు. ప్రశాంతత కోసం సినిమాకి వెళ్ళడం అంటే అది కూడా కల్తీ చేస్తారు కదరా. కల్తీ కల్తీ కల్తీ. నా జీవితమే నాశనం అయిపోయింది సార్. పట్టించుకుందాం మీరు ప్రభుత్వం. మొన్న జరిగిన ప్రాంతీయ విదేశాల్లో నా ఫ్యామిలీని కోల్పోయాను. పట్టించుకుందాం మీ ప్రభుత్వం. సమాజం, నా చిన్నప్పుడు జరిగే మత ఘర్షణలో నా వాళ్ళందరినీ నా కళ్ళ ముందే చంపేశారు. నేనేం కావాలి? ఎక్సలెంట్ అవ్వాలా, లేకపోతే వాళ్ళని కూడా నేను చంపేయాలా? ప్రాబ్లం వచ్చింది కదా అని ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. అవును, 1947లో గాంధీ గారు ఆపండి సార్. ఛాన్స్ దొరికినప్పుడల్లా మెసేజ్లు ఇవ్వడం కాదు. ముందు మనం మారాలి, దాంట్లో సమాజం మారుతుంది. మన కోసం మనం నిర్మించుకునే వ్యవస్థను కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం దోచుకుంటున్నారు. పదవుల కోసం, అధికారాల కోసం, వాళ్ళ అవసరాల కోసం ప్రాంతీయ మత ఘర్షణను రెచ్చగొడుతున్నారు. నిరంతరం జరిగే ఈ సంఘర్షణలో కొందరు నిర్భాగ్యులవుతున్నారు, మరికొందరు దొంగల్లాగా, సంఘ విద్రోహుల్లాగా మారుతున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా మెసేజ్ ఇవ్వడం కాదు, సమాజాన్ని మార్చాలంటే ముందు మనం మారాలి. పైరసీ చూడకుంటే అమ్మేవాడెవడు? లంచం ఇవ్వకుంటే అడిగేదెవడు? ప్రాబ్లం వచ్చింది కదా అని ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. మారాలి, అందరూ మారాలి. ముందు మనం మారాలి. మనం మారితే సమాజం మారుతుంది. ఏరా, నేను సీడీ తీసుకున్న విషయం ఎవరు వాడికి చెప్పాడు? Let me paint this picture for you, baby. Yo. You spend your nights alone, and he never comes home. And every time you call him, all you get's a busy tone. I heard you found out that he's doing to you what you did to me. Ain't that the way it goes? When you cheat a girl, my heart beat a girl. So it goes without saying that you let me feel and hurt. Just a classic case scenario. Tell as old as time, girl, you got what you deserve. And now you want somebody to cure the lonely nights. You wish you had somebody